వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేసే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. మహిళల డ్రెస్సింగ్ ను ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తప్పుపట్టారు. ఆడపిల్లల వస్త్రధారణ గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మగవాళ్ల క్రూరత్వం వల్ల ఆడపిల్లలు బలి అవుతున్నారన్నారు. వాళ్ల వస్త్రధారణ వల్ల కాదన్నారు. ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పడం క్రైమ్ అని, వారి గురించే మాట్లాడే సన్నాసులకు సపోర్ట్ చేసే ఆడవాళ్లు పిచ్చోళ్లని అన్నారు. దేశం అభివృద్ధి పథంలో ఉండాలన్న ఆకాంక్షతో ప్రధాని మోడీ రైళ్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. కేంద్ర మంత్రి సోమన్న శ్రీ సత్యసాయి జిల్లా సోమన్ దేంపల్లి మండలం చాకర్లపల్లి గ్రామంలో 7 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్ల మరమ్మతులు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి దేశాభివృద్ధికి సంకేతమన్న దృష్టితోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ దివిని మంత్రి సీతక్క ప్రారంభించారు. రామప్ప లక్నవరం సరస్సు బోగత జలపాతంతో పాటు బ్లాక్ బెర్రీ ఐలాండ్ ప్రకృతి ప్రేమికులను పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు మంత్రి సీతక్క. ములుగు అంటేనే పర్యాటకుల నిలవయమన్నారు. ప్రాచీన కట్టడాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు, దట్టమైన అడవులు, ప్రకృతి సెలయేర్లు, వాగులు, నదులు, రకరకాల ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుసుకుంట, కొండరెడ్ల గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. అనంతరం గ్రామస్తులు, అధికారులతో కలిసి సమావేశమైన మంత్రి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ఈ గ్రామాలను మోడల్ గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇక మరోవైపు మంత్రి పర్యటనలో గైర్హాజరైన అటవీ శాఖ సిబ్బందిపై తుమ్మల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన శాఖల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో మా అసోసియేషన్ 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పోటీల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి ఒలింపిక్స్ లో మెడల్ సాధించేలా సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, అందుకే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫ్లెక్సీ కింద మేకపోతును నరికి ఆ రక్తంతో జగన్ కు రక్తాభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే అమినినేని సురేంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిస్టర్ రామలింగమూర్తి పార్కును ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా సమయం గడిపేందుకు నియోజకవర్గాల్లో అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. యోగా, వ్యాయామాలకు అనుకూల వాతావరణం, ఆధునిక జిమ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. పార్క్ భద్రతకు వాచ్మెన్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు అమర్చుతున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేంట మండల ప్రజలు
కళ త్వరలో నెరవేరబోతోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట తెలిపారు. త్వరలో హంద్రినీవా కాలువల పనులు ప్రారంభం కానున్నాయని, ప్రభుత్వం నుండి జీవో విడుదలైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అదేవిధంగా కటారుపల్లిలో ఉన్న యోగి వేమన సమాధి వద్ద ప్రతి ఏటా జరుపుకునే జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగలా జరుపుకునేలా ప్రభుత్వం నిర్ణయించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఎంపీడీఓ కార్యాలయం వద్ద రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మత్స్యకారులకు చేప పంపిణీ చేశారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పబద్దంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. చెరువులు, కాలువలు, జలాశయాలను సమర్థవంతంగా వినియోగించి మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమిచ్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమలలో చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లలో అవసరమైన అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులు సౌకర్యంగా కూర్చొని వేచి ఉండేలా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ను పరిగణలోకి తీసుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్నప్రసాద పంపిణీ విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెంకయ్య చౌదరి వెల్లడించారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి శనివారం విద్యార్థులతో సరదాగా గడపాలి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారులతో కలిసి సరదాగా కాసేపు జుంబా డాన్స్ చేశారు. విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు విద్యార్థుల్లో చురుకుదనం పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కోనసీమ జిల్లా రాజోలులో పేద మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు పరిశుభ్రమైన వంట ఇంధనంగా ఎల్పీజీ గ్యాస్ అందించడమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ పథకం కింద ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్స్, రెగ్యులేటర్ వంటి పైపు వంటివి అందిస్తామని, సిలిండర్పై రాయితీ కూడా లభిస్తుందని ఆయన వివరించారు. రాజుల నియోజకవర్గంలో సుమారు 1690 మంది లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయబడుతుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదోని జిల్లా సాధన సమితి వినూత్న నిరసన తెలిపింది. శ్రీనివాస సర్కిల్లో రోడ్డుపై వంట వార్పు చేపట్టి జేఏసీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జేఏసీ నాయకులు శేఖర్ నాయుడు వెంటనే ప్రభుత్వం ఆదోని జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఆశా వర్కర్లు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డులు తదితర 18 డిమాండ్లను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో ఆశా వర్కర్లంతా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ వద్ద వాహనాల కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మన్ననూర్ చెక్పోస్ట్ పరిధిలోని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అమలు చేయడంతో శ్రీశైలంకు వెళ్తున్న భక్తుల వాహనాల తనిఖీలు చేపట్టారు అధికారులు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడంతో హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగింది. ట్రాఫిక్ జామ్ కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్లాస్టిక్ నిషేధ నిబంధనలకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏడాది కాలంగా వైజాగ్ లో అద్దెకు ఉంటూ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న గాదె రేణుకను నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన గాదె రేణుక స్వస్థలం విజయనగరం జిల్లా మూడుగులపేట గ్రామం. నర్సీపట్నంలో సూర్య కాళిదాసు అనే వ్యక్తితో కలిసి అద్దెకు ఉంటూ ఏజెన్సీ నుండి గంజాయి కొనుగోలు చేసి బెంగళూరు, తమిళనాడు మరియు శ్రీలంకకు రవాణా చేస్తుందని పోలీసులు తెలిపారు. 74 కేజీల గంజాయి, 2 స్కూటీలు, 1 కారు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెంలో ఈ నెల 24న జరిగిన వెంకయ్యనాయుడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ విష్ణు స్వరూప్ వెల్లడించారు. అగనంపూడికి చెందిన తేజ వ్యభిచార కార్యకలాపాలకు సహకరించలేదనే కారణంతో వెంకయ్యనాయుడుని హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. అగనంపూడి గాజువాక ప్రాంతాల్లో కొనసాగుతున్న వ్యభిచార కార్యకలాపాలే ఈ హత్యకు ప్రధాన కారణమని డీఎస్పీ పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్లు, మొబైల్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. కోనరావుపేట మండలం గొల్లపల్లి తండా, వట్టిమల్ల, గోవిందరావుపేట తండాల ప్రాంతాల్లో చిరుతపులి తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గొర్రెల కాపరులకు చిరుతపులి కనబడడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారంతో ప్రాంతాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు చిరుతపులి కాలి ముద్రలను గుర్తించారు. రైతులు, గ్రామస్తులు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. దీంతో పులి కోసం గాలిస్తున్నారు అధికారులు. రహదారి నుండి వెళ్లే ప్రజలు గుంపులుగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మిరుదొడ్డి, తొగుట మండలాల్లో పులి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని గుర్తించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 3 టీంలుగా విడిపోయి పులి కోసం గాలిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివార్లోని ఈసన్నపల్లి వెళ్లే రోడ్డు ప్రాంతంలో పులిపిల్లను స్థానికులు గుర్తించినట్లు జోరుగా ప్రచారం జరగగా వెంటనే అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పులిపిల్ల కాదని అటవీ జాతికి చెందిన అటవీ పిల్లిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం స్థానికులు, రైతులకు ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పించారు. అటవీ జంతువుకు ఎలాంటి హాని కలిగించవద్దని, వదంతులు నమ్మొద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో రాత్రి సమయంలో రాడ్లతో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్కే నగర్ లో ఇలా తిరుగుతూ చోరికి పాల్పడుతున్నారు దుండగులు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినప్పటికీ దొంగలు వీధులలో మారునాయుధాలతో ఇలా తిరగడంపై స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడాల గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో సూర్యాపేట జనగామ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ గవర్నర్ నరసింహన్, క్రికెటర్ కరణ్ శర్మ, డిఆర్డీఏ మాజీ డైరెక్టర్ జనరల్ సతీష్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి కృష్ణపాల్ గురుజార్, సినీ నటుడు ఆకాష్ దాస్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ చైర్మన్ రమణ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి పట్టిసీమ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వరుస సెలవులు మేడారం జాతర నేపథ్యంలో కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ రోడ్డు మార్గాల్లో వాహనాల రద్దీ నెలకొనగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. దాదాపు 15 నుంచి 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి.